నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. మనం చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు, అదేవిధంగా సూర్య కూడా రాబోతున్నాడు ఒకేసారి అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. ఒకటేమో హిట్ 3 అయితే ఇంకోటి రెట్రో. అయితే ఇక్కడ నాని అండ్ సూర్య మధ్యన ఫైట్ అనుకోవాలా, లేదా కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఫైట్ అని చెప్పి అంటారు. నిజంగా నాని సూర్య ఇద్దరు అన్నదమ్ములు అవుతారా? దీన్ని ఎలా చూడాలంటే అంటే నాని సూర్య అన్నదమ్ములు ఎట్ అవుతారు? రెట్రోకిను హిట్కి 3కి మధ్యలో పోటీ. కాకపోతే హిట్ 3లో కార్తీ ఉన్నాడా లేదనే ఒక సస్పెన్స్. ఎవరో ఉన్నట్టు చెప్పలేదు కదా. హిట్ 4 వస్తే మాత్రం కార్తీక్ లీడ్ వదిలేసేసి కార్తీ ఉంటాడనేది ఒక టాకు, ఏదో ఇంక పెద్ద హీరో ఉంటాడని ఒక టాకు. అది మాత్రం ఎవరు రివీల్ చేయట్లా. ఇప్పుడు శైలేష్ కొలను కూడా చెప్పట్లా. శైలేష్ కొలను మన ఇంటర్వ్యూలో కూడా ఆ సినిమాకి సంబంధించిన సీక్రెట్స్ మనం చెప్పాల్సిన పని లేదండి. అది సినిమా చూసిన ఫస్ట్ షో పడంగానే మరి బయటకు వచ్చేస్తుంది, ఎంతోసేపు పడదు. కాకపోతే వాళ్ళు దాచి ఉంచుతున్నారు, అంతే గుప్పిట్లో పెట్టి ఉంచుతున్నారు. కాకపోతే 2 సినిమాలు పోటీ పట్టడం అనేది రెట్రో అనేది డబ్బింగ్ సినిమా, హిట్ 3 అనేది స్ట్రైట్ సినిమా. దానికి దీనికి పోటీ అనేది పెద్దగా మనం అనుకోవడానికి లేదు. కాకపోతే కార్తీ ఉంటే అన్నదమ్ముల మధ్యలో పోటీ అన్నట్టుగా చెప్తున్నారు, అది జరుగుతుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కార్తీ హీరోగా వచ్చినటువంటి ఒక కాకి సినిమా ఏదైతే ఉందో పోలీస్ ఆఫీసర్గా, అది చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దండుపల్లెం బ్యాచ్ లైఫ్ వచ్చిన వాళ్ళని ఎలా అరికట్టాలి, వాళ్ళని ఎలా చేసి చేయాలి, దీంట్లో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సో కార్తీకి ఇంతకుముందు ఒక ఫేమ్ ఉంది కాబట్టి సో కాకిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే హిట్ 3 సంబంధించి చూసుకుంటే అన్నీ కూడా సిరీస్ లాగా వస్తున్నాయి. సో ఇప్పుడు అర్జున్ సర్కార్ రాబోతున్నాడు కాబట్టి కార్తీని ఎలా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది? సో కాకిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీసులు ఇక్కడ తీసుకురావచ్చు అంటారు? అది సమస్యలు వస్తాయండి, కాపీ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా కాకిని తీసుకొచ్చి దీంట్లో కల్పిస్తే అది రేపొద్దున ఆ పాత్రకి సంబంధించి మా రైట్స్ మావే అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొన్న ఏమైంది, ఆ విశ్వంబర సినిమా జగదేక వీడియోలో సుందరికి సీక్వెల్ అన్నట్టుగా ప్రచారం జరిగితే వైజయంతి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది సీక్వెల్ చేద్దామని ఆలోచన. భవిష్యత్తులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను భాషా క్యారెక్టర్ పట్టుకొచ్చేసి నేను దీంట్లో పెట్టేస్తాను అని చెప్పేసి కుదరదు. ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాతలు కూడా. ఏదైనా సినిమా చేసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన అన్ని రైట్స్ కూడా రాయించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్ సపరేట్ అయిపోయినాయో నిర్మాత కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక అమాయక పిచ్చ రోజుల్లో ఏం చేశారంటే ఒక సినిమా సంబంధించిన అన్ని రైట్స్ మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి రాసి పారేసేవాళ్ళు. దానివల్ల కొన్ని చాలా సంస్థలు బాగుపడినాయి. చాలా బయట వాళ్ళ దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అట్లా. కాబట్టి ఒక పాత్రను తీసుకొచ్చి దీంట్లో పెడతాం అనేది జరగదు. కాకపోతే ఏంటంటే ఈ పాత్ర ఫ్రెష్గా ఉండి మళ్ళీ కేసు దర్యాప్తు చేసి ఒక ఇన్వెస్టిగేటర్ పాత్రగానే ఉంటుంది తప్పితే వేరే ఏం కాదు. అయితే సాధారణంగా ఇప్పుడు ఇద్దరు రెట్రో కావచ్చు, హిట్ 3 కావచ్చు. సో 2 సినిమాలు కూడా పెద్ద సినిమాలే కాబట్టి ఏదైనా సరే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఏ పోస్ట్ పోన్ చేసిన అవకాశాలు ఉండలేదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వారం సినిమాలు ఉంటుంది, ఒక వారం 2-3 సినిమాలు పోటీ పడుతుంది. ఈ పరిస్థితి కొద్దిగా తగ్గించుకుని ఒక వారం ముందు జరగడం వెనక జరగడం చేసుకుంటే బెటర్ అండి. చిన్న సినిమాలన్నీ ఒకసారి రిలీజ్ అవుతున్నాయి, ఆ టైంలో సినిమాలే ఉంటుందా. దీని ప్రధానమైన కారణం ఏంటంటే సినిమాలు లేకపోవడం, తక్కువ పెద్ద సినిమాలు కూడా తక్కువలో ఉండటం. ఆ తక్కువలో అందరూ ఒక డేట్ అనుకుని ఆ డేట్కి రావటం. ఎందుకంటే ఇది సీజను అన్ సీజను అనేది వచ్చేసింది. సీజన్ అన్ సీజన్ సినిమాలకు ఉండదండి. సినిమాలో దమ్ముంటే ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే మే 1 మేడే రోజు మరి మేడే రోజుని సాధారణంగా ఒకప్పుడు అయితే విప్లవ శంఖం లేకపోతే ఎర్రమల్లిలు ఎర్ర సినిమాలన్నీ మేడే రోజుని రిలీజ్ వేదిక పెట్టుకునేవాళ్ళు, ఎర్రజెండా ఇలాంటివి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దండోర లాంటి సినిమాలు కానీ ఇప్పుడు మేడేలో ఆ సినిమాలు లేవు. ఈ కమర్షియల్ సినిమాలే పోటీ పడుతున్నాయి మేడేకి కూడా. కాబట్టి మేడేని మనం పండగలాగా భావించాల్సిన కార్మికుల దినోత్సవం అయినా కానీ ఆ సినిమా కార్మికుల దినోత్సవం జరుపుకుంటూ కనీసం అది ఇట్లా ఒక డేట్ పెట్టుకుని ఈ డేట్కి పోటీ పడటం కూడా మంచిది అనుకోవాలి. ఇంకా దసరా దీపావళి మాదిరిగానే ఒక మేడే రోజు కూడా అన్ని రోజులు వీకెండ్ అవుతాయని చెప్పలేం కదా. ఇప్పుడు గురువారం శుక్రవారాల్లోనే సినిమాలు అనేవి ఫ్రైడే సాధారణంగా, లేదా గురువారం. మన విభజన దానికి జాట్ అనే సినిమా దాదాపు ఆదివారం రిలీజ్ అయింది. ఇట్లా పెట్టుకున్నారు. గతంలో అయితే ఫ్రైడేనే వచ్చేవి, ఎక్కువ సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతూ ఉండేవి. అంటే వీకెండ్ కలిసి వస్తుందని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే ఈ రెట్రోకి ఇప్పుడు దీనికి పోటీ అనేది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం చెప్పలేము. 2 హిట్ అవ్వచ్చు, 2 హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. సంక్రాంతి సినిమాలకి 2 సినిమాలు 3 సినిమాలు హిట్ అయినవి కూడా ఉన్నాయి. అది గతంలో మనం చూసుకుంటే ఏదైతే కంగువ సినిమాతోని కంగు తిన్నటువంటి ఒక సూర్య
ఇప్పుడు రెట్రోకి అంత పెద్ద బజ్ అయితే కనిపించడం లేదు, పెద్దగా వినిపించడం లేదు. సో కంగుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా రెట్రోకి? ఖచ్చితంగా ఉంటుంది. ఒక సినిమా మనకి వసూళ్ళు అనేది డిజాస్టర్ అయింది, గంగోవ సినిమా. అది ఖచ్చితంగా విడుదలయ్యే సినిమా మీద ఉంటుంది, 100% ఉంటుంది ఆ సినిమా. కాకపోతే ఇప్పుడు అందుకని బజ్ లేకపోతే రెట్రో మీద బజ్ లేదు. ఒకవేళ సినిమాకి మౌత్ టాక్ వచ్చింది, అక్కడ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వెంటనే రెండో షో నుంచి మళ్ళీ స్పీడప్ అవుతుంది. అది సో చూద్దాం సార్. మొత్తానికి మే 1వ తారీఖున వీళ్ళిద్దరి మధ్యన ఒక పోటీ నెలకొలబోతుంది. నేచురల్ స్టార్ నాని కావచ్చు, లేదా సూర్య, లేదా కార్తీ ఉంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పోటీ ఉండబోతుందా అనేది చూద్దాం మరి. నమస్తే. ఓకే.